నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబి అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా, నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పని అన్ని చేస్తే ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కో వర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలు ఉన్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. దానికోసం పనిచేస్తాం.